రాదు ఇవాళ కోడిగుడ్డుతోటి ఒక వెరైటీగా చేస్తాను గురు నీకు. కోడిగుడ్డుతోటి వెరైటీ అండి? ఏం చేస్తారేంటండి బాబా? కోడిగుడ్డు ఎప్పుడు తినేలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఆమ్లెట్ వేసి దాంతో కూర చేస్తాను. తిన్నావు ఎప్పుడన్నా? ఆమ్లెట్ తిన్నానండి నేను. ఆమ్లెట్ తో కూర ఏంటండి బాబు? మళ్ళీ బాగుంటది. అవునా? వెరైటీగా అంటే పులుసా కూర అంటే అది తర్వాత సంగతి. మామూలుగా పులుసులాగా అంటే ఎక్కువ పులుసు వేస్తారు కదా. ఆమ్లెట్ వేయడం తోటి అయిపోతుంది కూర. మళ్ళీ దాన్ని ఇంకా కూర అంటే నాకు అర్థం అవ్వలేదు. ఆమ్లెట్ వేసి కూర ఉండాలి దాన్ని. బాగుంటది, చేసుకుందాం. బాగుంటది ఏంటండి? చాలా బాగుంటది అది. చెయ్యండి చూస్తాను ఇవాళ. బాగా ఎక్కువ పులుసు పెట్టలే, నేను చేపల పులుసు తిన్నాం కదా, పులుసులా కాకుండా అది కూరలాగా వస్తుంది, దాంట్లో కొంచెం పులుపు వేస్తాను. సరేనా? సరే. నువ్వేం చేస్తావు అంటే పొయ్యి అంటిచ్చే. పొయ్యిలో అనే కదా ఇంక ఇవాళ లోపలే ఇంక ఎండ వచ్చేసింది కదా, బయట బాగా గుమాయించేస్తుందండి బయట. సరే అండి. ఇంకేంటి సంగతిలో చెప్పాలా? ఇంకో దాని పట్టుబడులు అవుతున్నాయా? 6 కొంచెం సేపు కొంచెవా మిషన్ తోట? మరి మిషన్లే మంచి ఎవరికి వస్తున్నారండి, ఎవరికి ఓపులు ఉంటున్నాయా? బెంగాల్ అంటాడేంటి మిషన్లు బెంగాల్ కాదు, ఇక్కడే మన గుంటూరు నుంచి వచ్చినాయి. మన దగ్గర కూడా ఉన్నాయి. ఇదేంటి మన ఊళ్ళో వాళ్ళు కూడా కొనుక్కున్నారు కదా బాబా, ఒక్కొక్కరు డబ్బులు ఉన్న వాళ్ళ. పోయి ఏంటి అయితే పులుసులో పచ్చిమిరకాయలు తింటావు నువ్వు? పొడుగ్గా కోస్తాను. చేపల పులుసు ఉన్నట్టుంటాయి, బాగుంటాయి, తింటాను. నాకు ఎక్కువ ఇలా పొడుగ్గా కొయ్యాలనే అనిపిస్తుంది గురు. ముక్కల కింద కోసి నేను ఎప్పుడు అదేలే పచ్చిమిరకాయలు ఇలా కోస్తేనే నాకు కావాలనుకుంటే తినచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా ఉంటే పొడుగ్గా ఉంటాయి, అలాగే బాగుంటాయి. నిజమే. వద్దనుకుంటే తీసి పక్కన పడేస్తాం. వద్దా తినేచ్చు, బాగుంటదండి బాబా పచ్చిమిరకాయ. దీంట్లోని పెద్దగా ఏం మసాలాలు ఏముండవు. చక్కగా ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తామా, చింతపండు పిసుకొని పులుసు వేసుకోవడమే అంతే. ఆమ్లెట్ అందులో అట్టు ముక్కలు అంతే, సింపుల్ మాట. సాత్వికంగా ఉంటది. సరేనా? తీరిగా ఉంటుంది, దండిగా ఉండదు. ఇంకా మసాలాలు తిల్లాపోతున్నాం ఎండకి. అయినా 2 పిప్పు ముక్కలు పట్టండి. 2 పిప్పులు ఆ చేతితోటి. ఆమ్లెట్ల కోసం ఒక 6 గుడ్లు తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. 1 చెంచా కారం వేస్తున్నాను. 1 చెంచా కానీ ఇలాంటి విస్కర్ కానీ తీసుకొని చక్కగా కలిపేసుకుందాం. అది వెలిగిందా పొయ్యా? వెలుగుతుంది బాగారు. పొయ్యి వెలిగేసింది. వేసేద్దాం ఆమ్లెట్లు. పెద్దది ఒకటే అట్టు కింద వేసేసి కూర వండుకునే గిన్నె పెద్దది పెడతానంటే దాంట్లోనే ఆమ్లెట్ వేసేస్తాను. 2 చెంచాలు నూనె పోద్దాం. హలో, మంట తగ్గి కొంచెం తగ్గించా. భలే తిరగేరండి, ఎగరేసారా. కొంచెం మంట మాడిపోయేది, బొగ్గు అయిపోయేది. నేనైతే పొయ్యిలో వేద్దాం తిరగేసినప్పుడు. ఏదన్నా ఎక్స్పెక్ట్ అనుకో మీరు. నువ్వేమో అలాగంటున్నావు, చూసే వాళ్ళేమో ఆమ్లెట్ ఏంటి కొంచెం తేడాగా ఉంది అనుకుంటారేమో. ఎలా అయితే ఎందుకు ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకేంటి ఇంకోటి ఎలా ఇంకొంచెం ఉంచాను. కోడిగుడ్డు అట్టేసేసుకున్నామండి. ఇప్పుడు కూర వండుకుందాం. 2 చెంచాలు నూనె పోస్తున్నాను. ఒక 6 నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కోసుకొని వేసుకుందాం. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గుతాయండి.
ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. ఈ కారం పచ్చివాసన పోయేదాకా వేద్దాం. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఏమి వేయట్లేదండి, పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను అనమాట. ఒక జామకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను, పులుసు పోసేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మరిగిద్దామండి పులుసు. పులుసు మరిగేలోపు ఈ ఆమ్లెట్ని ముక్కల కింద చేసి పెట్టుకుందాం అండి. సమానమైన ముక్కలు చేసుకుందాం, పెద్దవి చిన్నవి కాకుండా. కోడిగుడ్డట్టు అన్ని కూడా ముక్కలు చేసేసుకున్నాను. పులుసులు వేసేద్దామండి ఇప్పుడు. ఈ కోడిగుడ్డు అట్టు ముక్కలు వేసేద్దామండి ఇందులో. వేసినాక ఈ పులుసు అంతా లాక్కునేలాగా ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోద్దండి. రాదు, కోడిగుడ్డు అట్టుకూర రెడీ అయిపోయింది. అట్టకాలా అట్టాకు తెచ్చుకురా. అట్టకు తిందాం. దగ్గరికి చేసాను ఇక, అది పులుసా ఇగురా ఇంకా అనేది మనకు సంబంధం లేదు. అదేలే చిక్కటి పులుసు అంతే. పుల్లగా వేసాం, అది వేసాం, ఇగురులాగా వచ్చింది మంచిగా చిక్కగా. ఎరైటీ వంటకమండి బాబు, ఎప్పుడు తినలేదు ఇలాంటివి అని. నింపేస్తున్నాను. అరిటాకు తెచ్చేయాలి. తెచ్చేస్తాను. కాదు, కోడిగుడ్డు అట్టుకూర ఎలా అని చెప్పు. నేను చెప్పేస్తానండి, వెరైటీగా ఉందండి కూర అయితే. బాగుంది. బాగుందా? చాలా బాగుందండి. పుల్ల పుల్లగా భలే ఉందా. మామూలుగా అయితే సారి కాసుకుంటే ఆమ్లెట్ కంపల్సరీ ఉండాలి, కానీ లేకపోతే ముద్ద కదా. అలాంటిది ఏ సారు లేకుండా అక్క లేకుండా గుడ్డు, ఇప్పుడు ఉత్తు గుడ్డు కూడా మామూలుగా అన్నం పెట్టి తినొచ్చు, కానీ ఈ రుచి రాదు. అవును, పులుసు భలే ఉందండి. అట్టు పులుసా, గుడ్డట్టు పులుసు అండి ఇది. పులుసు తక్కువైందా? ఎదురు ఒక రకంగా దీని రుచి ఎలా ఉందంటే, ఒక ఎండు చేప మంచిది, ముళ్ళు లేని ఎండు చేప ఉంటుంది చూసారా, మన ముళ్ళని తీసుకుని ఇచ్చుకుని తిన్నది ఎలా ఉంటుంది అలా ఉందండి రుచి. కొంచెం ఎండు చేప ఫ్లేవర్ వచ్చిందంటే ఇందులోకి. మరి అదే ఎలా వచ్చిందంట, డిఫరెంట్గా తీసింది. మీరు పులుపు అన్నీ వేసారు కదా, బాగుంది. చేసి మీరు కూడా అప్పుడప్పుడు బాగుంటుంది. మీకు పులుపు వద్దనుకుంటే కనుక చింతపండు బదులు చింతపండు పులుసు వేసాను చూసారా, దాని బదులు కొన్ని నీళ్ళు వేసుకొని ఇగిరిచ్చేసుకున్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. పులుపు లేకుండా ఎలాగైనా చేసుకోవచ్చు. అవును, బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి. మా దగ్గర ఈ రకంగా అట్టు పులుసులు ఒకటే కాదు, శనగపిండితో కూడా అట్టు వేసుకుని పులుసు పెడతారు. నిజమే అండి. మిరగాయ బజ్జీలు, పునుగులు, పెసర పునుగులు, పొగోడీలు మిగిలి అనుకోండి, అవి కూడా కూర ఎత్తారండి బాబా మా పల్లెటూరులో. పిచ్చుల కూరలో, పొగోడీల కూరలో మనం ఉండే కదా, పొగోడి కూరనే మనం. అవును, అదండి. మా ఈ కోడిగుడ్డు అట్టు కూర నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉంటాయండి మన ఛానల్ లో, చూస్తా ఉండండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ మాత్రం దయచేసి పట్టండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాబా, మీరు పడతలేదేనా. లైక్ మర్చిపోకండి బాబా. ఉంటామండి.